జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఏ కార్మికుడు కూడా సమ్మెకు వెళ్లాలని కోరుకోడని, పరిస్థితుల వల్లే ఉద్యమానికి దిగాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనకు ఆర్టీసీ కార్మికులు కీలకంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 21 వెంటనే 21 వెంటనే కార్మికుల వెంటనే కార్మికుల వెంటనే కార్మికుల వెంటనే కార్మికుల వెంటనే కార్మికుల వెంటనే కార్మికుల వెంటనే ప్రభుత్వంలో కార్మికుల వెంటనే ప్రభుత్వంలో కార్మికుల వెంటనే ప్రభుత్వంలో వైఖరి ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం వైఖరి ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం వైఖరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा वयकटीवाद पेशल వెంటనే అమలు చేయాలి వయకటీవాद पेशल వెంటనే అమలు చేయాలి వయకటీవాद पेशल వెంటనే అమలు చేయాలి ఆర్టీసీ సంస్థల ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ సంస్థల ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ ఉద్యోగులను చర్చలకు వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను చర్చలకు వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను చర్చలకు వెంటనే ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ఉండి వైఖరి జేఏసీ ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత జేఏసీ జేఏసీ సమ్మెపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ఉండి వైఖరి 21-25 పే స్కేల్ వెంటనే 21-25 పే స్కేల్ వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రోడ్డు రవాణా సంస్థ కార్మిక సోదరులు వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి ఈరోజు సమ్మె బాట పట్టే పరిస్థితి రావటం నిజంగా కూడా బాధాకరం. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని ఎవరు తలచు. మరి విధి లేని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడతాయి చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్లయితే వారికి మెరుగైనటువంటి ఒక ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో టీఆర్సీఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతోనే చెప్పండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం చెప్పండి. దాని గవర్నర్ దగ్గర తొక్కిపెట్టే ప్రయత్నం చేయబడ్డప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో మరి రాష్ట్ర గవర్నర్ గారిపై ఒత్తిడి తెచ్చి అప్పుడే ఏదైతుందో జీవో ఉత్తర్వులు విలీనం చేయబడే విధంగా నిర్ణయం తీసుకుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే ఆ అపాయింటెడ్ డే మాత్రం అనౌన్స్ చేయాలి. ఈ అపాయింటెడ్ డే అనౌన్స్ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం ఆ ఎన్నికలు రావడంతో ఏదైతుందో గత ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించలేకపోయింది. ఒకవేళ అపాయింటెడ్ డే ప్రకటించినట్టయితే ఆ డే నుండి ఏదైతున్నదో ఆర్టీసీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైనట్టు మనకు కార్యక్రమాలని అమలు జరుగుతుంది.
ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అపాయింటెడ్ డేకి సంబంధించే కానీ వాళ్ళు కల్పించాల్సిన ఒక పిఆర్సీ హక్కులే కానీ డిఏ కానీ వేతపత్యాల సవరణ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పని మా ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా పేర్కొన్నామని చెప్పండి. అవన్నింటికి తోడు ఇప్పుడే సోదరి వసంత గారు పేర్కొన్నట్టు ఏదిస్తుందో ఇలా మహాలక్ష్మి కార్యక్రమం ఇంత సఫలీకృతంగా అమలు చేయబడడం జరుగుతుందంటే అది మీ కృషి ఫలితం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మీ మహిళలు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కానీ ఆ మహిళలకు ఆడబిడ్డలు కల్పించే ఉచిత రవాణా సౌకర్యం ఏదైతుందో ఆ భారం అనేది ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం భరించకుంటే ఏదైతుందో ఆ చెల్లింపులు ఇవాళ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెల్లింపు చేయలేకపోవడం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం ఒక 3,000 కోట్ల పైచీలకు ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థికంగా మన లోటు మనకు ఏర్పడుతుందని చెప్పి చెప్పక తప్పదు. విద్యుత్తు కానీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కానీ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడానికి మరి మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పారంటే ఆ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలుతోని ఇవాళ ఆ విద్యుత్ కంపెనీలపై పడే భారాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి. సొమ్మకూడదు సోకూడదు అంటారా? ఇప్పుడు మనమేమో శ్రమ చేస్తున్నా ఆర్టీసీ కార్మికులు మీరమ్మా అని చెప్పి అంటున్నా. సమ్మె ఇవాళ చేసే పరిస్థితి ఏర్పడదని బాధ్యులు ఎవరు? ప్రభుత్వం మనకు లభించాల్సినటువంటి ఒక నిధులు మనం సక్రమంగా విడుదల చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం అవుతుండే అని చెప్పండి. నేను దాదాపు 5 DL పెండింగ్ ఉన్నాయని చెప్పి 5 DL పెండింగ్ ఉన్నాయి. 21-25 అనుకూలంగా ఏది ఇస్తుందో మరి పిఆర్ అమలు చేయాలని చెప్పి తలుస్తున్నామని చెప్పి అంటున్నాను. నేను ఇవాళ ఈ పొల్యూషన్ ఫ్రీ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సెస్ రాష్ట్రానికి కల్పిస్తుంది. ఇది మంచి సౌకర్యం. అది సబ్సిడీతో ఇస్తుంది. ఒక్కో బస్సు ఏదైతుందో 70 లక్షలు 80 లక్షలు భారం అయితే దాదాపు 40 లక్షల రూపాయల దాకా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ నిర్వహణ అనేది ఏదైతుందో మన ఆర్టీసీగా ఇచ్చినట్టయితే ఆ సబ్సిడీ మనకు వస్తుండే. ప్రతి బస్సు మీద ఏదైతుందో ఓ 2 కార్మికులు, ఓ డ్రైవరు, ఓ కండక్టర్ ఏదైతుందో ఉద్యోగ అవకాశం వస్తుండే. మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వమై ఉంటుందని చెప్పంటాను నేను. గ్రామాన్ని ఏదైతే పల్లెల బస్సు సౌకర్యం మనం కల్పిస్తామని చెప్పాను. 2.5 సంవత్సరాలు జరుగుతుందా? ఈ డిపోలో ఒక బస్సు అదనంగా చేకూరిందా? ఎక్కడైనా ఒక పల్లెకు గత ప్రభుత్వ హాయం లోపల ఏదైతుందో ఏదైతే రవాణా సౌకర్యం కల్పింపజేస్తుందో ఆ సౌకర్యం తప్ప ఆశ్చర్యం కలుగుతాయి. ఇప్పుడు మరి ZP చైర్మన్ గా మరి గతంలో బాధ్యత నిర్వర్తించడంతో వారి దగ్గర కానీ మా దగ్గర కానీ మా ఊరి బస్సు వస్తలేదు. ఏం చేయాలని ఎవరు చెప్పాలి? డిఎంతో మాట్లాడితే మాకే బస్సు లేవు సార్, మిమ్మల్ని ఏం చేయమంటారు? మాకు డిపోకు 10 బస్సులు ఇప్పి మేము 7 గంటల ఆడి పంపుతామని చెప్పండి. ఆ ఆర్ఎంతో మాట్లాడితే మమ్మల్ని ఏమంటారు సార్? ఎండితో మాట్లాడుతున్నాను చెప్పండి. ఆ ఎండితో మమ్మల్ని ఏమంటారు? ప్రభుత్వంతో ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండు కదా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆయనతో మాట్లాడని చెప్పండి. ఒక బస్సు వచ్చింది లేదు, ఒక సౌకర్యం అదనంగా కూర్చుంది లేదు. వీళ్ళు బస్సులో లేదు, ఆడబిడ్డలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తున్నాయి. దానికి తగ్గట్టు ఆక్యుపెన్సీ రేషియో ఎప్పుడైతే పెరుగుద్దో దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచాలి. నువ్వు ఆక్యుపెన్సీ రేషియోకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ అవడంతో ఎవరైనా ఆడబిడ్డలు ఏది ఇస్తుందో ఉచితంగా రవాణా సౌకర్యం లభిస్తుంది పెందబోతుందని చెప్పంటే దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. దాని సీట్లే దిక్కులేవా, ఓవర్ మీద ఒకడు మళ్ళీ ఆడబిడ్డలు జాగ్రత్త. అది ఏమైతుంది ఏంటి అని చెప్పంటాను నేను. ముఖ్యమంత్రి గారు ఏది అసలు నిజంగా ఆలోచన జ్ఞానం ఉందా అని చెప్పంటాను నేను. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నువ్వు ఎన్నికల ప్రణాళికలో ఏం వాగ్దానాలు చేసినావు ఒకసారి పట్టణం చేసుకో. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ప్రణాళిక అంటే అదొక గీత, అదొక బైబిల్, అదొక ఖురాన్ అని చెప్పంటారు. ప్రతిరోజు నిత్యం మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉట్టంకించాలని ప్రయత్నం చేస్తామో అట్లాగే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మన ఎన్నికల ప్రణాళిక అనేది రోజు ఒకసారి చూసుకోవాలి, చదువుకోవాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ చదువుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? PCC అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రజానీకానికి చేసిన వాగ్దానాలు ఏ కానీ రైతాంగమే కానీ ఇంకా ఇతరత్ర కానీ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ అందరినీ కూడా చెప్పంటున్నాయి. నిజంగా ఆశ్చర్యం, మాకు ఎక్కడో కాదు ఇది ఫలితం మరి సమ్మె పరిష్కారం లభిస్తుందని చెప్పి అనుకున్నాం. ఇలా మీరందరూ సమ్మె పోయే పరిస్థితి రావడం బాధాకరం అని చెప్పి అంటున్నాను. ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం ఇలా గొప్ప నిర్ణయం.
ఇలా బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ గారు ఏదిస్తుందో వారు ఒకటే ఇలా ఏ కార్మికుల హక్కుల సాధన కొరకు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడడం జరిగిందో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు భుజం కలిపి అన్నాడు కేసీఆర్ గారితో నడవడం జరిగిందో ఇలా మళ్ళీ మీ హక్కుల సాధన కొరకు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మేము తోడు నిలుస్తాం అండగా ఉంటామని చెప్పి అంటున్నా. అది ఎంత ఇబ్బందులు ఎదురైనా కానివ్వండి చెప్పండి. ఇలా ప్రధానంగా ఏదైతుందో మహాలక్ష్మి పథకంతో ఏదైతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ఆర్థిక భారం పడుతుందో ఆ నిధులు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. అది ఎంతనే కానీ 300 కోట్ల 400 కోట్ల నెలకు ఎంత, నెలకు 350 crores ఎంత ఉన్నట్టుందన్నది. అది ఎంతనే అది మొత్తం పూర్తిగా భర్తీ చేయాలి. అన్నిటి ముందు ఏదైతుందో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయబడే విధంగా అపాయింటెడ్ డే ప్రకటింప చేయాలి. మీరు అపాయింటెడ్ డే ప్రకటింప చేయబడితే మాత్రమే మన హక్కుల సాధనకి ఏదైతే పరిష్కార మార్గం లభిస్తుంది. ఇలా ఎలక్ట్రికల్ బస్సెస్ ఉన్నాయి. మీరు నూతనంగా ఎలక్ట్రిక్ బస్సులు ఎన్ని ప్రవేశపెట్టినా అవన్నీ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడే విధంగా మనకే. మీరు మన డిపో స్థలాలు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు కరీంనగర్ 2 డిపో క్లోజ్ అయిందట అమ్మా, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 డిపో క్లోజ్ అయింది, నిజామాబాద్ 2 డిపో క్లోజ్ అయింది. క్లోజ్ అయింది దీన్ని తీసి మనకి అప్పచెప్పారు. మరి మన డిపో మనం నిర్వహింపజేసుకునే అవకాశం ఉండగా మన వానికి ఇచ్చి వాని బతికించడానికి కోసం మన ఇవన్నీ